అయితే చిరుక ప్రతి ఒక్కరూ సౌందర్యంగా కూర్చోండి, యుద్ధానికి సిద్ధం చేద్దాం అని అంటుంది. ఇంకా మామిడి యువరాజు నవ్వుతూ అడవిలోకి వెళ్తాడు. తన స్నేహితులు ఫ్రూట్స్ అండ్ యానిమల్స్ తో తన గేమ్ ప్లాన్ అనేది మొదలు పెడతాడు. అక్కడ క్యారెట్ యోధులు, బీట్రూట్ ఆర్చర్లు, పామ్ స్నేక్ గార్డ్స్ వీళ్ళందరూ కలిసి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చేస్తారు. ఇంకా రాత్రి అయ్యింది. వర్షపు చీకటి అడవి కప్పింది. పండు అడవి రాజ్యం వద్ద శత్రు సైన్యం నిశ్శబ్దంగా దూసుకొస్తుంది. కివి మంత్రి చెవులు ఊదుతూ పిలుస్తూ, వాడు ఇక్కడ మనం గెలిచేది ఖాయం అని అనుకుంటాడు. అదే సమయంలో నోబితా, డోరేమాన్, షిజుకా, జియాన్, సునియో అడవిలోకి చేరుకొని డోరేమాన్ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ ని బయటికి తీస్తాడు. అయితే డోరేమాన్ హెలికాప్టర్ సహాయంతో గాలిలో ఎగురుతూ ఫ్రూట్స్ యోధులను పంపించాడు. ఇంకా ఎనీవేర్ డోర్ సహాయంతో శత్రు బలగాలందరినీ దారి మళ్లించాడు. అయితే మామిడి యువరాజు దగ్గర స్మాల్ లైట్ అనేది ఉంటుంది. ఇంకా ఆ స్మాల్ లైట్ తో శత్రువులందరినీ చిన్నగా చేసి తొక్కేస్తాడు. క్యారెట్ యోధులు ముందు వరుసలో నిలబడతారు. బీట్రూట్ ఆర్చర్లు నోట్లతో గుమ్మడికాయ ఫైర్, రాకెట్ లాంటి అల్లర్లు చేస్తారు. ఉల్లిపాయ సేనాధిపతి భుజాలు విప్పి శత్రు యోధుల మధ్య ఒక పెద్ద రోలింగ్ అటాక్ అనేది జరుగుతుంది. ఇక్కడ నోబితా హెలికాప్టర్ తో గాలిలో ఎగురుతూ శత్రు బలగాలను టక్కిల్ చేస్తారు. ఇంకా జియాన్ ఫుట్ అండ్ షూలతో మిత్రులను కవర్ చేస్తాడు. షిజుకా హీలింగ్ ఫ్రూట్స్ గ్యాడ్జెట్ సహాయంతో గాయపడిన యోధులను మళ్లీ తిరిగి నిలుపుతుంది. కివి మంత్రి అతని గాయంతో మామిడి యువరాజును ఇరగదీస్తాడు. డ్రాగన్ ఫ్రూట్ యోధులు ఫైరింగ్ చేస్తున్నారు. కానీ నోబితా ఎక్కడున్నారో ఎక్కడ చూసినా ఎగురుతూ షీల్డింగ్ చేసి హెలికాప్టర్ తో శత్రువులను ఆడిపెడుతున్నారు. ఇంకా మామిడి యువరాజు శబ్దం కాకుండా ఫ్రూట్ యోధులతో కలిసి కివిని ఎదుర్కొంటాడు. చివరికి మామిడి యువరాజు తన చేతితో కివి మంత్రి మీద దాడి చేస్తాడు. గర్జన చేస్తూ చెప్పాడు, ఇది నా తండ్రి రాజ్యం, నీ ద్రోహానికి ఇక్కడే అంతం అని అంటాడు. కివి ఓడిపోతాడు. డ్రాగన్ ఫ్రూట్ సైన్యం పారిపోతుంది. ఇంకా నోబితా, షిజుకా సంతోషంగా నవ్వుతారు. జియాన్, సునియో కూడా గర్జనలతో ఆనందం వ్యక్తం చేస్తారు. రాజ్యం తిరిగి శాంతి పొందింది. మామిడి యువరాజు సింహాసనంపై కూర్చున్నాడు. స్ట్రాబెర్రీ రాణి పక్కన నిలబడింది. ఇంకా గుమ్మడికాయ రాజు, నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు అని తనని పొగుడుతూ డోరేమాన్, నోబితా, షిజుకా, సునియో అండ్ జియాన్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, చిన్నవాడిని తక్కువ అంచనా వేయకూడదు. అదే దేవుడు పంపిన రక్షకుడు కావచ్చు. ప్రేమ, స్నేహం, ధైర్యం ఉంటే ఎవరు ఆ రాజ్యాన్ని దూరం చేయలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.